హాయ్ అండి. 1 కిలో చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసుకొని రాళ్ళుప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి శుభ్రంగా కలిపేసి స్టవ్ మీద 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకోండి. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. మిరియాలు, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, ధనియాలు, సొంటి, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి లైట్గా వేయించుకోవాలి. కొంచెం వేడెక్కే వరకు వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు వేసుకొని కింద దించేసుకొని చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం మెల్లమెల్లగా ఉడికిన చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి. హైలో పెట్టి శుభ్రంగా వేపేసుకోవడమే. చాలా టేస్ట్ ఉంటుంది. కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. జీడిపప్పు, ఆ మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా వేసాను. బాగా వేపేసుకొని కింద దించి నిమ్మరసం యాడ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ అండి. కారం కారంగా తినాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ అండి.